మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్న జనగణన 2027ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళగిరిలోని విటిజెఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 9వ తేదీ మొదలు 23వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ రోజు ప్రారంభ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధిలో అత్యంత కీలకమని, సేకరించే సమాచారం ప్రభుత్వ పథకాల రూపకల్పనలో క్రియాశీలకంగా ఉంటుందన్నారు. ప్రతి ఎన్యూమరేటరు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించి ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టాలని కమిషనర్ అలీం బాషా తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ చార్జ్ సెన్సస్ ఆఫీసర్ బి శ్రీకాంత్, సెన్సస్ ఆఫీసర్ జగన్నాథ్ పూరి, నగరపాలక సంస్థ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. సెన్సస్ 2027లో భాగంగా ఈ రోజున మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నందు మన మంగళగిరిలో గల విటిజెఎం డిగ్రీ కాలేజ్ నందు ఈ యొక్క ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఒక 180 మందికి ఇక్కడ మనం ఈరోజు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు 3 రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇలా మొత్తం 4 బ్యాచ్లు మనం మొత్తం 689 మందికి ఇక్కడ ఈ నెల 23వ తేదీ వరకు బ్యాచ్లుగా ఈ యొక్క శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేటర్స్ రేపు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో భాగంగా మే 1 నుంచి 30వ తేదీకి మధ్యలో ప్రతి ఇంటిని సందర్శించి వారు ఒక 34 ప్రశ్నలు ప్రతి ఇంట్లో వారి యొక్క హౌస్ హోల్డ్ పెద్దను అడగడం జరుగుతుంది. అవి ప్రజలంతా కూడా ఆ ఎన్యూమరేటర్స్ అడిగినప్పుడు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మీకేమైనా వాళ్ళ మీద మీరు సస్పెక్ట్ చేసినట్లయితే వారు ఖచ్చితంగా ఐడి కార్డు క్యారీ చేస్తారు. మీరు ఐడి కార్డును వాళ్ళు చూపించమని అడగచ్చు. సో వీళ్ళు అఫీషియల్గా డిసిగ్నేట్ చేయబడిన అధికారులు కాబట్టి మీరు ఆ యొక్క ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా నిస్సంకోచంగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత డీటెయిల్డ్ వివరాల సేకరణ అనేటువంటిది 2027 ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది. సో ఇక్కడ మనం సెన్సెస్ అనేటువంటి ఈ యొక్క వివరాలు అనేటువంటిది ప్రభుత్వానికి చాలా అవసరము. ప్రభుత్వం తన యొక్క అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన కానీ ఇతర ప్లాన్స్, వివిధ సంక్షేమ పథకాలు ఏర్పాటు ప్రజలకు కలిగించడానికి ఈ యొక్క వివరాలు పునాది. కాబట్టి ఈ యొక్క వివరాలు అంటే యాక్చువల్ వివరాలు ప్రజలు ఇచ్చినట్లయితే అవి ఆ డేటా ప్రకారం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు వాస్తవ వివరాలన్నీ కూడా మా యొక్క ఎన్యూమరేటర్స్కు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ మనం ఆన్సర్స్ని మార్చుకొని మళ్ళీ ఆ డేటాని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే స్వీయ గణన చేసుకున్నారో ఆ కుటుంబాల సెల్ఫ్ ఎన్యూమరేషన్ రిఫరెన్స్ ఐడీలను సేకరించి అవసరమైతే సబ్మిట్ చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి డేటాను సమీక్షించండి. 12 అంకెల ఐడి వస్తున్నారు ప్రతి ఒక్కరికి. బిల్డింగ్ నెంబర్ మీద క్లారిటీ వచ్చింది కదండి. గణన గృహం అంటే సెన్సర్ ఎన్ని ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఉంటే అన్ని గణన గృహాలే. అంటే దీనికి సిస్టమ్ కంపల్సరీ 6 నెలలు మాత్రం ఉంటే, అదే ప్రభుత్వంలో 6 నెలలు ఉన్నవాడు అయితే దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎన్యూమరేటర్కి ఒక బ్లాక్ కాకుండా ఇంకొక అదనపు బ్లాక్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా రెండింటిని కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేటువంటిది మరి అనేక స్టెప్స్ వైజ్గా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నటువంటి